హలో అండి, ఇది ఎలా అల్లుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఉలన్ తీసుకున్నాను. ఇలా గ్రీన్ కలర్ ఉలన్ తీసుకొని వేలికి చుట్టుకొని ఇలా నీడిల్తో బయటికి లాగాలి. ఇక్కడ ఒక చైన్ వస్తుంది. దీనికి 3 చైన్స్ వేసుకోవాలి. ఇలా నీడిల్ని ఒకసారి చుట్టుకొని రింగ్లోంచి బయటికి తీస్తే 3 చైన్స్ వస్తాయి. ఇలా 2 చైన్స్కి ఒకసారి 2 చైన్స్కి ఒకసారి ఇట్లా నీడిల్ని బయటికి లాగాలి. ఇలాగే 11 చైన్స్ వేసుకోవాలి. ఈ రింగ్ చుట్టూ 11 చైన్స్ వేసుకోవాలి. ఇలాగా 11 చైన్స్ కంప్లీట్ అయ్యాక థ్రెడ్ని దగ్గరగా లాక్కోవాలి. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసేయాలి. ఇలా ఒక చైన్ వేసి థ్రెడ్ని కట్ చేసుకొని బయటికి లాగేసేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని రెడ్ కలర్ ఉలన్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మెలిక వేసి లాగితే ఇలా ముడి పడిపోతుంది. దీన్ని ఇప్పుడు గ్రీన్ కలర్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న చైన్లో నుంచి దీన్ని లోపల నుంచి బయటికి లాగాలి. ఇలా లాగాలి. ఇప్పుడు ఒక చైన్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ని టైట్గా లాక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మెథడ్లో 5 టైమ్స్ ఒకే చైన్లో వేసుకోవాలి. ఇలాగా 2 చైన్స్ వస్తూ ఉంటాయి. ఇలా 5 టైమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని బయటికి లాగేయాలి. ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. ఇలా దగ్గరగా వస్తుంది. ఈ థ్రెడ్ని కవర్ చేసుకుంటూ అన్ని చైన్స్లో అలాగే వేసుకోవాలి. ఒక్కొక్క చైన్లో 5 టైమ్స్ ఇలాగే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు వేసుకోవాలి 5 టైమ్స్. అన్ని చైన్స్లో 5 టైమ్స్ వేసుకొని ఇలాగే దగ్గరగా లాక్కుంటే ఇలా చైన్ వేసుకుంటే దగ్గరగా వస్తుంది. ఇలాగే 11 చైన్స్లో ఇలాగే వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్టు స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 7 చైన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 4th చైన్లో ఇలాగా లాగేయాలి. ఇప్పుడు వేసుకున్న చైన్లో నుంచి ఇలాగా డబుల్ క్రోషే వేసుకోవాలి. మరలా 3 చైన్స్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు దీని మధ్యలో నుంచి ఇలాగా లాగేసేయాలి. అలాగే ఇక్కడ పక్క చైన్లోకి డబుల్ క్రోషే వేసుకొని మరలా అలాగే 3 చైన్స్ వేసుకొని ఈ మధ్యలో నుంచి ఇలా లాగేసేయాలి. అక్కడ ఒకటి చైన్ ఫామ్ అవుతుంది. ఇలాగే మొత్తం రౌండ్గా కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగ 3 చైన్స్ వేసుకోవడం ఈ మధ్యలో నుంచి ఇలాగా లాగేయాలి. ఇలా ఫ్లవర్ మొత్తం రెడీ చేసుకోవాలి. ప్రతి చైన్లో ఇలాగే వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక ఇలాగా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక చైన్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇలా బయటికి లాగేసి దాన్ని కవర్ చేసుకోవాలి. ఇలా లోపల వైపున ముడి వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగానే ముడులు వేస్తాను జారిపోతుందని. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలాగ ముడి వేసుకొని
ఇక్కడ మనం చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 20 చైన్స్ వరకు వేసుకున్నాను. ఇక్కడ మనకి మధ్యలో లీఫ్ వస్తుంది కదా, దానికోసం ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు నీడిల్ని ఇలా బయటికి లాగి చైన్స్ తీసుకోవాలి. ఒక్కొక్క చైన్లో నుంచి ఇలాగే 5 చైన్స్లోంచి లాగాలి. అప్పుడు నీడిల్కి ఇలా చైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ చైన్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టు 2 చైన్స్కి ఇలాగా వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫైనల్గా ఒకటి వస్తుంది. సేమ్ చైన్స్లో నుంచి ఇందాక ఎలాగా తీసామో అలాగే తీసుకోవాలి. హాఫ్ చైన్ ఉంటుంది కదా సైడు, అందులో నుంచి ఇలాగే చైన్స్ తీసుకోవాలి. మరలా సేమ్ అలాగే 2 చైన్స్లోంచి ఇలా థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఇలా లీఫ్ లాగా రెడీ అవుతుంది మనకి. మరలా ఇక్కడ మనం చైన్స్ వేసుకోవాలి. ఆ లీఫ్ మధ్యలో వచ్చేటట్టు మనకి ఎంత అయితే పొడవు కావాలో అంత చైన్స్ వేసుకోవాలి. ఇలా చైన్స్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకొని ఇలా బయటికి లాగేసేయాలి. ఇప్పుడు దీని మధ్యలో దాన్ని ముడి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు 2 థ్రెడ్స్ బయటికి లాగేసి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని తర్వాత అది జారిపోకుండా సైడ్ను ఒక్కొక్క థ్రెడ్ని ఒక్కొక్క సైడ్ పెట్టేసి ముడి వేసుకోవాలి. ఇలా గ్రీన్ దానికే పెట్టేసుకొని ఇలా లాగేసి ముడి వేసుకోవాలి. ఇలా మనం పైకి లాగినా జారిపోకుండా ఉంటుంది ఇలా ముడి వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.